ఏనాక్షరం ఏనాక్షరం అధిగమ్యం మహేశ్వరాత్ పుస్సం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినీయే నమః. వాక్యాకారం పరరుచిం భాష్యాకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. నమస్తే అండి. నమస్తే అండి. ఇది వాక్యకారం. వాక్య అంటున్నారు కదా, ఇక్కడ కొంచెం దీర్ఘ. భాష్యకారం ఓకేనా అండి. సో ఇప్పుడు మనము లిట్లకారం చూస్తున్నాం. లిట్లకారంలో మధ్యమ పురుష ఏకవచనం చూసాము కదా. మధ్యమ పురుషకి లిట్లకారంలో మధ్యమ పురుషకి ఏమొస్తాయి మనకి ప్రత్యయాలు? లిట్లకారము పరస్మైపది, చిత్ ధాతువు, ఆ తర్వాత మధ్యమ పురుష. ఏం చేస్తున్నాము? ఏకవచనం ఒక్కసారి చూద్దాం, తర్వాత ద్వివచనంకి వెళ్దాం. ఓకేనా? ధాతు అర్థము చిత్తు సంజ్ఞాయం కదా, అది కూడా చెప్పలేదు. అవును, చిత్త సంజానే అది పుంలింగం, అందుకని సంజానే వచ్చింది. చిత్తు ధాతు పుంలింగం, అది పుంలింగం, అది చిత్తు. ఆహా, లింగం ఉండదు కదమ్మా. అంటే సంజ్ఞానే అంటే సంజ్ఞార్థమందు అని అంతేనా? అది సంజ్ఞా ధాతువు పుంలింగం అన్నమాట, అంతే కదా. సంజ్ఞ అనేది సంజానే అంటున్నాం కాబట్టి సంజ్ఞ అనేది సంజ్ఞ జ్ఞాన శబ్దం, సమ ఉపసర్గ జ్ఞాన శబ్దం, జ్ఞానం అన్నమాట. అక్కడ ఇది పుంలింగం, ఐ మీన్ నపుంసకలింగం, సారీ. అది సమ అనేది ఉపసర్గ. అవునమ్మా, అవునంతే, కరెక్ట్. ఇది దానికి ప్రత్యయాలు చెప్పండి. టల్ ఏంటి? టల్, అటల్, అతుసు మా కదా. ఇవి కదా ప్రత్యయాలు, అంతేనా? టల్, అతస్, అయితే ఇప్పుడు ఇక్కడ ఏం కావాలి మనకి? ఇలా ఏకవచనంలో మనం ఇది చేసేసాము, ఊరికి చూస్తున్నాం. ఇక్కడ ధాతు ఏంటి? ఇక్కడ మనకు వచ్చేసి చిత్. ఏమైంది? ఇదంతా పోతుంది. ఓకే, చిత్ అనే ధాతువు. చిత్ ప్లస్ చిత్ కదా. చిత్ అనే ధాతువుకి ఏం చేస్తున్నాం? థల్ యాడ్ చేస్తున్నాం. థల్లులో ఏమైంది? మనం చిత్తుని 2 సార్లు చేస్తే చీ వస్తుంది. తల్లు లకారం పోతుంది కదా. ఇప్పుడు ఏకవచనం కాబట్టి ఏకవచనంలో ఏమైతుంది? గుణం అవుతుంది, గుణం అవుతుంది. తర్వాత థ ఏమొచ్చింది మనకి? మొత్తం కలిపితే చిచేథ వచ్చింది, అంతేనా? థా వచ్చింది. ఇంకా ఏం కావాలి మనకి? ఇక్కడ ఇదేంటి? వల్ ప్రత్యాహారం రావాలి. చిచేతిత అయింది. ఏమైంది అది? చిచేతిథ. ఓకేనా? ఎవరు? ఓకే, చిచేతిథ అయింది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనము ద్వివచనం చూస్తున్నాం. ద్వివచనంలో ఏమొస్తుంది ఇక్కడ మనకి? అథుస్. అవునా? అంతేనా? ద్వివచనంలో, అవునా, ద్వివచనంలో అథుస్ అనేది ప్రత్యయం. అవునా? అథుస్. సో ఇప్పుడు అథుస్ వచ్చేసింది. సో దీంట్లో మనము అథుస్ వచ్చిన తర్వాత ఇంకేం చేయాలి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? లిట్లకారములో ధాతువును ద్విత్వం చేసుకోవాలండి. ధాతువుని ద్విత్వం చేసుకోవాలి. అదే సూత్రంతో? చిత్ ప్లస్ అథుస్. ధాతోరనభ్యాసస్య అనే సూత్రంతో ధాతువుని ద్విత్వం చేసుకోవాలి. ఉత్తమం, ఉత్తమం. తర్వాత హలాది శేష. అవునా? సో దాంతో ఏమైంది? చీ ఒకటే మిగిలింది.
ఆ తర్వాత ఇదేంటి మనం చేసేది ద్వివచనం. ఏం చేస్తున్నాం మనం? ద్వివచనం. పైన చూస్తున్నారు కదా ద్వివచనం. ఏంది? లిట్లకారము, భ్వాదిగణము, పరస్మైపదం, చిత్ ధాతువు, మధ్యమ పురుష, ద్వివచనం. ద్వివచనానికి ప్రత్యయం ఏంటి ఇక్కడ ఉన్నది? అథుస్ కదా. థల్, అథుస్, ప్రత్యయాలు 3 ఉన్నాయి అక్కడ. అవునా? ఏమేమి? థల్, అథుస్, ఆ. అది దేనికి? ద్వివచనానికి. మధ్యమ పురుషకి మధ్యమ పురుషకి ఇవి ప్రత్యయాలన్నమాట. కాబట్టి మనకి ద్వివచనంలో ఏముంది? అథుస్ ఉంది. అవునా? అథుస్ రాసుకున్నాం అక్కడ. తర్వాత చిత్ అనే ధాతువుని 2 సార్లు రాసుకోవాలి. ఎందుకు? లిటి ధాతోరనభ్యాసస్య. లిటి ధాతోరనభ్యాసస్య. కాబట్టి ఆ సూత్రంతో ఏమైంది? మనము ధాతువుని 2 సార్లు చేసుకోవాలి అనేది తెలిసింది కదా. తర్వాత ఇది మనం చేసేది ద్వివచనం. ద్వివచనంలో ఇక్కడ గుణం అవుతుందా? కాదు, అవ్వదు. కాదు. కాబట్టి చిత్ అలాగే ఉంటది. అవునా? చిత్. తర్వాత ఇప్పుడు ఈ అథుస్సులో ఏం కావాలి? ఇది అథుస్సులో శశవిషతోని రూ వస్తుందండి. ఉత్తమం. అథుస్ అనేది కరవసాన్యో విసర్జని. రూ అన్న తర్వాత ఉపదేశ అజరణాసిక ఇట్ అవుతుంది. ఉపదేశ అజరణాసిక ఇట్తో పోతుంది. కరవసానయో విసర్జనీయ విసర్గ వస్తుంది. అథుర్ అయింది. అది అథుర్ నుంచి ఏమైంది? ఖరవసానయోర్ విసర్జనీయతోని అథుహు అయింది. అతుహు. సో ఇప్పుడు మొత్తం కలిపితే ఏమైంది? అథుహు అన్నాము. ఇక్కడ మనకి వల్ ప్రత్యాహారం ఉందా? వల్ ప్రత్యాహార అక్షరం ఉందా? లేదు. అనేది ఏంటిది? వల్ ప్రత్యాహారం కాదు. కాబట్టి అది ఇక్కడ ఇట్ అనేది పని చేయదు. అవునా? ఇట్ రాదు. ఇట్ ఆగమం వస్తుందా? రాదు. సో అప్పుడు ఏమైంది? మొత్తం కలిపేస్తే చితతుహు. చితతుహు. అవునా? అది రూపం వచ్చేసింది మనకి. చితతుహు. నమస్తే అండి. నమస్తే. అది అప్పుడే వచ్చిన ఫోన్ వచ్చిందని చెప్పి ఇది అయ్యాను. ఓకే. అందరికి నమస్తే అండి. నా పేరు శోభనాద్రి. శోభనాద్రి గారా? వచ్చారు. ఇంకో మనిషి యాడ్ అయ్యారు. స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. స్వాగతం అండి. ధన్యవాదాలండి అందరికి. సో ఇప్పుడు మనం చేసేదండి లిట్ లకారంలో మధ్యమ పురుష ద్వివచనం చేస్తున్నాము. ఇక్కడ పైన ఉంది లిట్ లకారము, అది భ్వాదిగణము, పరస్మై పదము, చిత్ ధాతువు, మధ్యమ పురుష ద్వివచనం చేస్తున్నాము. అయితే మధ్యమ పురుషకి ప్రత్యయాలు ఏంటి? థల్, అథుస్. సో ఇప్పుడు మనం చేసేది ఏంటి? ద్వివచనం కాబట్టి ఏముంది ఇక్కడ? అథుస్. అవునా? అథుస్. చిత్ అనే ధాతువు, అథుస్ అనే ప్రత్యయము పెట్టుకున్నాం. లిట్లకారం చేస్తున్నాం కాబట్టి ఆ లిట్లకారంలో ద్వివచనానికి, మధ్యమ పురుష ద్వివచనానికి అథుస్. అవునా? ఎప్పుడైతే ఈ అథుస్ అనేది వచ్చిందో అప్పుడు ఏం కావాలి మనకి? అది ఏం చేస్తున్నాం అనేది తెలియాలి. అవునా? ఇక్కడ మనకి ఇంతకు ముందు ఏమైంది? లట్లకారం చూసుకున్నప్పుడు కర్త అని వచ్చిందంటే ఇంకేం చేసుకున్నాం? కర్తరి షప్ తీసుకొచ్చినాం. అవునా? అయితే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాము? ధాతోరనభ్యాసస్య అంటే ఇక్కడ అది ధాతువుని ద్విత్వం చేసుకుంటున్నాం. అవునా? తర్వాత ఈ మొదటి ధాతువులో ఏం చేస్తాము? 3 పాయింట్స్ ఉన్నాయి. ఏమేమి అవి చెప్పండి ఒక్కసారి. దీర్ఘం ఉంటే హ్రస్వం చేసుకోవాలండి. తర్వాత దీర్ఘం ఉంటే హ్రస్వం చేసుకోవాలి. అదే సూత్రం హ్రస్వః. హ్రస్వః. నెక్స్ట్ ఇంకా హలాది శేష అనే దాంట్లోని ఒకటే తీసుకోవాలి. ఏది ఆదిలో ఉన్నది ఉన్నది? ఆదిలో ఉన్నది అచ్చు సహితమైనటువంటి వ్యంజనం తీసుకోవాలి. అంతేనా? అవునండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి? అది హ్రస్వం మాత్రమే ఉండాలి. మహాప్రాణం అంటే మహాప్రాణం ఉంటే అల్పప్రాణం చేయాలి. ఓకే. మొత్తం అదే సూత్రం.
సూత్రం మూర్తి గారు ఏది సూత్రం అండి అది? ఏదమ్మా అది చెప్పండి. అభ్యాసే అభ్యాసే చర్చ. చర్వర్ణం రావాలి అక్కడ, అవునా? చర్వర్ణమే కదా రావాల్సింది. అభ్యాసే చర్చ. ఏంటి సూత్రం ఏంటి చెప్పండి ఒకసారి. అభ్యాసే చర్చ. అభ్యాసే చర్చ. అభ్యాసే చర్చ అనే సూత్రంతో మహాప్రాణం. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. ఓ వాయిస్ బ్రేక్ అవుతుందా? ఓ ఇప్పుడు ఓకేనా? మాకు బాగానే వినిపిస్తోంది. ఇప్పుడు బాగానే ఉందండి, బాగానే ఉంది. ఓకే. అప్పుడు కూడా మాకు బాగానే ఉంది. ఓకే ఓకే. సో అభ్యాసే చర్చ ఆ సూత్రంతోని మహాప్రాణం ఉంటే అల్ప ప్రాణం చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ యాక్చువల్గా మనకు అవసరం లేదు, కాకపోతే చెప్తున్నాను. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. దేనికి? అభ్యాసంకి, అవునా? మొదటి ధాతువుని అభ్యాసం అంటాము, రెండవ ధాతువుని ఆమ్రేడితం, అవునా? కానామ్రేడిత సూత్రం ఉంది కదా. సో ఇప్పుడు ఏంటి అభ్యాసానికి రూల్స్ ఏంటో చూసుకున్నాము. ఆమ్రేడితంలో రూల్స్ ఏంటి చెప్పండి ఒకసారి. ఆమ్రేడితలు అంటే గుణం చేసుకోవాలండి. గుణవర్ణాలు అంటే గుణం చేయాలి. ఉత్తమం. పుగంత లఘుపదస్య చ అనే సూత్రంతో ఉపధావర్ణము లఘు అంటే హ్రస్వం ఉంటేనే, అవునా? హ్రస్వం ఉంటే చేసుకోవాలి, అంతేనా? హ్రస్వం దేనికి ఉండాలి? ఇక్కులకి. ఇక్కులు అంటే ఏంటి మరి? ఈ ఊరి వీటికి, ఓకేనా? ఇక్కడ మనం ఎందుకు చేయలేదు? ద్వివచనము బహువచనానికి అది రాదు, ఏకవచనానికే వస్తుంది. ఏకవచనానికి మాత్రమే వస్తుంది. ఉత్తమం. తర్వాత అధస్సులు అనేది రుహు ఎలా అయింది? రు అనేది ఎలా వచ్చింది? సకారంలో చేస్తాము. అదొకటి. ఇంకోటి సర్వసానీయ విసర్జనీయ తోటి నవిభక్తౌతు స్మ. అది నవిభక్తౌతు స్మతో ఏమైంది? సకారం లోపం కాలేదు, అవునా? ఏం చేతని? ఎందువల్ల కాలేదు అది? నవిభక్తౌతు స్మ అనే ఇక్కడ రాలేదు, ఇక్కడ పని చేయలేదు. చెప్పండి ఎందుతో అది? ఇంకోటి ఇది పృక్తమా అపృక్తమా? పృక్తమా అపృక్తమా? అది అపృక్తం కాదు, పృక్తం. అది అవునా? అపృక్తం అంటే ఒకటే అక్షరం ఉండడం. ఒకటే అక్షరం కంటే ఎక్కువ ఉన్నాయా అక్కడ? అంతే, అదే కదా. ఒకటే అక్షరం కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాన్ని ఏమంటాము? పృక్తము. అపృక్తం అయితేనేమో ఏమైతుంది అక్కడ? అది లోపం అవుతుంది, సకారం లోపం అయ్యేది, అవునా? అపృక్త దానికి సంజ్ఞకి అపృక్త సంజ్ఞకి ఏమైతుంది? లోపం అవుతుంది, సకారానికి లోపం అవుతుంది. అపృక్త సంజ్ఞ అంటే ఇప్పుడు ఆథూస్ 3 అక్షరాలు ఉన్నాయి, అదేనా? అది అపృక్తం కాదు కాబట్టి పృక్తం. రెండుంటే కూడా రెండుంటే పృక్తం అవుతుందా? ఒకటి కంటే ఎక్కువ ఉంటే పృక్తం, ఓకేనా? 3 ఉన్నాయి కాబట్టి ఇది పృక్తం. మరి ఇప్పుడు మనకి తిప్పు అది వచ్చింది కదా, తిప్పులో అప్పుడు అది అప్పుడు పృక్తమే కదా అది. అది కూడా అవును, 2 ఉన్నాయి. అప్పుడు మనం తిప్పులో పకారానికి ఇత్సవం చేస్తాం కదా అక్కడ. ఇది సకారం గురించి మాట్లాడుతున్నాం. సకారం అనే దానికి రూల్ అది, ఓకేనా? జస్ట్ సకారానికి అది రూల్. ఉత్తమం. సకారానికి రూల్ అన్నమాట అది. రైట్, కరెక్ట్. యా, వేరే వాటికి లేదు. ఓకేనా? ఉత్తమం. మంచి ప్రశ్న అడిగారు. ఓకే. తర్వాత అధు రు అనేది వచ్చింది. రు అనేది ఉపదేశ అచనునాసిక ఇత్తుతోని అది రు అనేది పోయింది. అథుర్ వచ్చింది. అథుర్ నుంచి రు అనేది ఏంటిది? ఖరవసానయోర్ విసర్జనీయ. అదేమంటుంది?
ఖర్వర్ణము లేదా రేఫము. ఖర్వర్ణము మరియు రేఫము చివరిగా ఉంటే ఏమైతుందంట అది విసర్గ విసర్గగా మారుతుంది. అర్థమైందా? విసర్గగా మారుతుంది. సో ఇక్కడ మనకి ఏముంది, ఖర్వర్ణం ఉందా లేకపోతే రేఫా ఉందా? రేఫ ఉంది. రేఫా రేఫా ఉంది. ఉంది. కండిషన్ లో రేఫా కూడా ఉందా మనకి సూత్రంలో? ఉన్నది ఉన్నది. కాబట్టి అది విసర్గగా మారింది. అవునా? సో కల్పిస్తే ఏమైంది, మళ్ళీ తర్వాత ఇక్కడ వల్ ప్రత్యాహారం ఉందా ఇక్కడ మనకి? మొదటగా ప్రత్యాహారం లేదండి. వల్ ప్రత్యాహార అక్షరము లేదు ఇక్కడ. అవునా? కాబట్టి ఇక్కడ ఇట్ అనేది ఆగమము కాదు. సో కాబట్టి అప్పుడు ఏమైంది, ఇదంతా కలిపేసుకున్నాం. చిచి తథు అవునా? ఆ తకారం ఎట్లా, అది దేంతో రైట్ పూర్వ దాన్ని ఎక్కడ తీసుకోవాలన్నారు కదా? ఇది జస్ట్ యాడ్ చేయడం, ఇదేం సూత్రం కాదు. ఇది ఇక్కడ కాదు, ఇక్కడ చిత్ ప్లస్ చిత్కి ఆ తకారాన్ని మొదటిది ఇది చేయాలని ఏదో చెప్పారు కదా, సూత్రం ఏంటది? ఒకటే ఉంటుంది. దాన్ని వదిలేయాలన్నమాట. రెండు ఉంటే ఒకటి వదిలేయాలి, ఒక దాంట్లో అక్షరం వదిలేయాలి. ఏమన్నాడు, ఆదిలో ఉన్నది మాత్రమే తీసుకో. హలాది శేష. హలాది శేష ఏం మిగులుతుందంట? హల్. ఆదిలో ఉన్నటువంటి హల్లు ఒక్కటే మిగులుతుంది. అంటే ఏంటి ఇక్కడ మరి చీలో ఈ చా ఉంది, ఈ ఉంది, మరి రెండెందుకు అంటే అదే చెప్పారు. ఏమని, హలాది శేషహలో అచ్చుతో కూడినటువంటి అక్షరము. ఓకేనా? అచ్చుతో కూడినటువంటి అక్షరం కాబట్టి మొదటి అక్షరం, అదిలో ఉన్న మొదటి అక్షరం తీసుకో. ఓకేనా? చిచి తత్వ. ఇప్పుడు దీంతో వాక్యాలు చెప్పండి. అంటే ఏంటి, ఇక్కడ మనము ఏం చెప్తున్నాము, మీరిద్దరు ఆలోచించారట. ఏంటి, మీరిద్దరు ఆలోచించారట. ఎప్పుడు? నిన్న. ఈ రోజు కాదు, ఈ రోజు అంతే. ఓకేనా? అనద్యతన పరోక్ష భూతకాలము. లిట్ అంటే ఏంటి? అనద్యతన పరోక్ష భూతకాలము. అనద్యతన అంటే ఈ రోజు కాదు. అవునా? పరోక్ష ఇద్దరు ఆలోచించారుట. పరోక్షం అంటే ఏంటి? మన అక్షము చూడనిది, అంటే మన కన్ను చూడనిది. అవునా? మనకి అనుమాన ప్రమాణంతో తెలిసింది, లేదంటే ఇతరుల ద్వారా తెలిసింది. అది లిట్లో. అర్థమైంది? అనుమాన ప్రమాణం ఏంటి? మనం చాలా దూరంలో ఉన్నాము, చాలా దూరంలో ఉండి ఎడారులను మనం అక్కడ నీళ్లు ఉన్నాయేమో అనుకుంటాం కదా, అక్కడ చెట్టు ఉందేమో అని అనుకుంటాం కదా. ఒక మనిషి కనిపిస్తే అరే అదేదో మనిషిలా కనిపిస్తుంది అని అంటాం, అంటే అనుమాన ప్రమాణం. అదే పర్వతో వహినిమాన్ ధూమత్వాత్ అని పొగొచ్చిందని పర్వతాల్లో అక్కడ మంట ఉందంటారు. అదన్నమాట. సో అంటే కాదు, పొగ వచ్చింది కరెక్ట్. పొగని చూసి మనం ఏమనుకుంటాం, అక్కడ మంట ఉంది అని అనుకుంటాం. అదే మంట ఉంది అనుకుంటాం. అది మంట వస్తుంది, కాలిపోతుంది అంటాడు. కాలిపోతుంది ఎవరో చెప్పారు వీడికి. అది సో అలా అన్నమాట అనుమానం. అవునా? ఒక దాని ద్వారా మనము ఊహిస్తున్నాం, మనసు ఊహించింది. అది అంటే ఇప్పుడు అనుమాన ప్రమాణాన్ని తీసుకోవచ్చు, తర్వాత ఒకరు చెప్పిన దాన్ని కూడా తీసుకోవచ్చు. అంతేనా? రెండు అన్నమాట ఇక్కడ. ఓకే, ఇప్పుడు వాక్యాలు చెప్పండి. ఇప్పుడు ఎవరు వస్తారు ఇక్కడ? త్వం యువాం. ఎవరు వస్తారు ఇక్కడ? యువాం. చెప్పండి. ఈ యువాంలో నేను ఎలా రాయాలి? పైన డాటా లేకపోతే మకార హలంతమా? ఏం పెట్టాలి? యువాం అంటే మకారమే వస్తుంది. ఓకే, ఏం రావాలమ్మా? మకారం వస్తుంది కదా. ఉత్తమం. యువాం. ఎందుకు? దానికి ఒక రూల్ ఉంది కదా. మకారం చివరిలో వస్తే మ అనే సౌండ్ చివరిగా వస్తే ఆ మకార అక్షరం మొత్తం రాయాలి. అవునా? ఆ డాట్ పెట్టకుండా. ఓకే, మకారం పోలు వస్తుంది. దీనికి కూడా ఏదో సూత్రం ఉంది కదా. ఇదా ఉంది, కానీ మౌనస్వర కదా. కదా, మౌనస్వరమా? మౌనస్వర అని అనుకుంటా. శోభనాథ్ గారికి తెలుసు బాను. మౌనస్వర అండి. అదే రైట్ అయితే అదే ఆయనకి ఇంకా బాగా వచ్చును, అందుకే అడుగుతున్నాను. నాకు అదే అనిపించింది. ఆయన చెప్తే ఇంకా కొంచెం మౌనస్వర. మౌనస్వరలో మో దగ్గర అకార ప్రశ్లేష వస్తుంది కదా, ఎస్ది. అది వేరు. అంటే కాదు, రాసినప్పుడు మనం మో రాసి ఆ ఎస్ లాంటిది పెట్టి మో స్వరమో
అది. అవును వస్తుందండి మౌనస్వరాహ అది వస్తుంది. అదే మోను స్వరహ. సో ఇప్పుడు మరి మౌనస్వర కాదు ఇది మరి మకార అంటే ఇక్కడ మకార హలంతో పక్కన అచ్చు గనుక ఉంటే అప్పుడేమో అది మకారం మౌనస్వరం వస్తుంది అది ఆ, వేరు అప్పుడు మకారం పూర్తిగా రాయాలి. అవును అట్లా అచ్చు లేకుండా హల్లు ఉంటే గనుక అప్పుడు అనుస్వారగా మారుతుంది మకారం. మకారం అనుస్వారగా మారుతుంది. అంతే తర్వాత వాక్యం పూర్తయిపోయినప్పుడు కూడా అక్కడ మనం అది అనుస్వార రాయకూడదు, మకార హలంతో రాయాలి. మకారమే రాయాలి. అదండి రూల్స్. యా ఓకే అండి అత్యుంటే అనుస్వారం వస్తుంది పూర్ణాను, అది లేదు అంటే హల్లు ఉంటే మకారం వస్తుంది. యా ఓకే చెప్తారా వాక్యాలు చెప్తారా ఇప్పుడు దీనికి యువాం అర్థం ఏంటండి? యువాం వ్యాకరణ నిన్నటి చెప్పండి ఏం కాదు చెప్పండి. చిచితదుహు అంటే అర్థం యువాం ఏంటండి? వ్యాకరణ విషయే చెప్పండి. చిచితతుహువా ఆలోచించారట కదా, అంతేనా? బా అని చెప్పచ్చు కదా, ఇక్కడ చెప్పకూడదు అది. చెప్పచ్చు యా మీరు వా ఎందుకండి? అంటే ఆలోచించారట కదా, ఆలోచించారట అని కదా, ఇంకా వా ఎందుకు? ఆలోచించారట కదా ఋషులు అని వాళ్ళు ఎదురుగుండా మీరు ఆలోచించారట కదా అని క్వశ్చన్ వేస్తున్నట్టున్నాడు, అంతే కదా. వేరే వాళ్ళ ద్వారా తెలిసింది అది అవునా కదా అని మళ్ళీ సరి చేసుకుంటున్నాం. క్వశ్చన్ అడుగుతున్నాడు, మీరు ఆలోచించారట కదా, మీరు ఆలోచించారట అని వేరు, ఆలోచించారట కదా అని క్వశ్చన్ చేస్తున్నాడు ఇక్కడ, అంతే కదా. మీరిద్దరు ఆలోచించారట కదా, సో ఎలా చెప్పాలి? యువాం చిచితతుహు వా చిచితతుహువా అంటే ఆలోచించారట కదా, చిచితతుహు అంటే ఆలోచించారట, అవును అంతే. ఆ వా పెడితే కదా అని వస్తుంది మనకి, అంతే కదా. అంతే. చిచితతుహు కిం కిం అనాలి, కిమ్ లేదా ఏదైనా అనొచ్చు. యా కలు కలు అని కూడా అనొచ్చు. కలు కూడా అనొచ్చు కదా. కలు అంటే కలుయే కరెక్ట్. కలు 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 అది కూడా క్వశ్చన్ లాగానే వస్తుంది. మనం అదే వాకంటే కలు అనొచ్చు, కలు అంటే బాగుంటుంది. కరెక్ట్. నను నను కూడా వస్తుంది. నను అని కూడా వస్తుంది. తర్కంలో ఎక్కువ నను నను అని అంటాడు. అదే ఉత్తమం ఉత్తమం. ఇంకా ఇంకేమైనా వాక్యాలు చెప్పండి. శోభనాథి గారు అర్థమైంది అది? అర్థమైంది. అది ఆలోచించడం కదండి. అంతే, ఆలోచించడం. ఓకే అర్థం. చిత్ అంటే సంజానే. ఎలా ఆలోచించేస్తున్నారు అంటే చాలా మంచిగా, అంటే సమ్ అంటే ఏంటి? ఆమూలాగ్రంగా కరెక్ట్ సరి అయిన పద్ధతిలో ఆలోచించడం అన్నమాట. ఆలోచించడం అంటే వేరువేరుగా కూడా ఆలోచనలు వస్తాయి మనకి. యథార్థంగా సత్యాన్ని యథార్థంగా శోధించారు వాళ్ళు. అది చిత్రూప సత్యాన్ని అది యథార్థంగా వాళ్ళలో వాళ్ళు తెలుసుకున్నారు, ఆలోచించారట వాళ్ళు. అది ఇది రాసేసుకున్నారా అండి? అయిపోయిందా? తీసేయచ్చా? తీసేయండి. ఓకే. నెక్స్ట్ మనకి మధ్యమ పురుషులు బహువచనం చేస్తున్నాము. బహువచనానికి ఏంటి ప్రత్యయము? బహువచనానికి ప్రత్యయము అవునా? ఉత్తమంగా ఆలోచిస్తున్నారని కదండి. ఏంటండి? సరిగ్గా ఆలోచిస్తున్నారు. సరిగ్గా, వాళ్ళిద్దరూ సరిగ్గా ఆలోచిస్తున్నారు. సమ్యక్ కరెక్ట్ అండి. సమ్యక్ అవసరం లేదు, అది చిత్ అనే ధాతుకి అది వచ్చేసింది. సమ్యక్ అంటే అది వచ్చేస్తుంది కాబట్టి మనం దాంట్లోనే ఉంటుంది సమ్యక్ కోసం. అర్థం చేసుకోవడం కోసం అది చేస్తాం అంతే. చిత్ ప్లస్ అవునా? వచనంలో ఏంటి? చిత్ ప్లస్ అంతేనా? అంతే. తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మనకి? చిత్ ప్లస్ చిత్ వస్తుంది. బహువచనం. తర్వాత ఏంటి? భూవాదయ దాతవహ నుంచి చెప్పండి ఒకసారి. అవని భూవాదయ దాతవహ ప్రథమ పురుష చితి సంజానే. తర్వాత ఉపదేశ అజనునాసిక ఇత్ అవుతుందండి, ఈ పోతుంది. చిత్ అంటే ఇప్పుడు లిట్లకారం చేస్తున్నాం కాబట్టి చిత్
ప్లస్ లిట్. లిట్కి సూత్రం ఆ, చెప్పండి. లిట్ పెట్టుకున్నాం ఎందుకు? పరోక్షే పరోక్షే లిట్ లిట్ పరోక్ష లిట్ పరోక్షే అనధ్యతనే లిట్ అని పెట్టేశాను నేను, ఎందుకంటే అనువృత్తి పరోక్ష అది అది బెస్ట్. పరోక్ష అనధ్యతనే లిట్. చిత్ సంజ్ఞాయం. ఉత్తమం. తర్వాత నెక్స్ట్ లిట్లో లిట్లో ఏమైంది? టకారం హలంత్యంతో పోయింది చెప్పండి. ప్రకారం హలంత్యంతో పోతుంది, ఈ ఉచ్చారణార్థం పోతుంది, ఇల్లు మిగులుతుంది. చిత్ ఈజ్ ఈక్వల్ టు ఇల్లు. ఇప్పుడు మనం లిట్లకారం చేస్తున్నాం కాబట్టి చిత్తును ధాతువును ద్విత్వం చేసుకోవాలి. చిత్తు ప్లస్ లిట్లకారానికి దానికి ప్రత్యయము ఆ. ఇప్పుడు దీంతో హలాదిశేషతోని ఫస్ట్ ధాతువుకి చి ఒకటే పెట్టుకోవాలండి. చి ప్లస్ చిత్ ప్లస్ ఆ చేత మొత్తం కలిపి ఏమైపోయింది? చిచిత. చిచిత అంతేనా? అంటే ఇక్కడ ధాతువు గుణం కాదు కాబట్టి బహువచనంలో చిచిత అంతే. ఉత్తమం. యూయం చిచిత. యూయం చిచిత ఇది రూపం. అవునా? ఇక్కడ లిట్ లో అలంత లకారం ఉంది కదండి, అదేమైతుంది? హలంత లకారమా? ఇక్కడ లిట్ కదా, లిట్. సో ఈ టకారం హలంతంత పోయింది. లా అనేది ఈ ఉపదేశం ఇల్లు ఉంది కదా, మిగిలింది. ఇంకా మిగిలింది. లు అనేది దేని నుంచి వచ్చింది? లిట్ నుంచి. ఆ లిట్ లకారానికి ప్రత్యయం ఏంటి? ఆ. తీసుకొస్తాం. లూకి ప్లేస్ లో ఆ వస్తుందా? కరెక్ట్. అవునండి. అంటే ఆ లకారానికి ప్రత్యయాలు తీసుకొస్తాం మళ్ళీ. అంటే ఆదేశంగా వస్తుందా? ఆకారంలో అంతే, అంతే కదా. లిట్లకారంలో ఆదేశంగా ప్రత్యయాలు వస్తాయి. ఆదేశంగా వస్తాయి అంతే. అప్పుడు చిచిత అయింది. అంతే అండి. చిచిత. చిచిత అంటే ఏంటి చెప్పండి మీరందరూ? అవునా? ఆలోచించారట. అంతే అమ్మా. యూయం దేశస్య సేవాం కర్తుం చిచిత. దేశ సేవాం కర్తుం. దేశ సేవ పెడితే అక్కడ ఆలోచించారు కదా, ఆలోచించారు కదా అని వస్తుంది. అది మామూలుగా చెప్తే ఆలోచించారట. ఇక్కడ యూయం. అవునా? యూయంలో నేను మకారం ఏం రాయాలి? మకారమా లేకపోతే డాటా? మకారమే వస్తుంది. మకారమే రాయాలి. ఊరికి మిమ్మల్ని అడిగిపిస్తున్నా, ఎందుకంటే మీకు మొత్తం అది కంప్లీట్ గా డౌట్ రాకుండా ఉంటదని. అవునవును, మా చేతి చెప్పిస్తే మాకు వస్తుంది. అదే ఒకళ్ళు తప్పు చెప్పినా లేదు ఇది కాదని చెప్పి సరిదిద్దినప్పుడు అప్పుడు ఇంకా మంచి ఇది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యూఎం చీచిత అన్నప్పుడు చకారం హలంతం కదండి, అప్పుడు అనుస్వారం రావాలిగా. ఎక్కడండి యూయమా? దానితో కలిపి వస్తే నేను ఇక్కడ జస్ట్ లాస్ట్ కు రాశాను కాబట్టి అది అట్లా వచ్చింది. రెండు కలిపి రాసామనుకోండి, అప్పుడు ఏం రావాలి? డాట్ రావాలి, అనుస్వారం రావాలి. డాట్ రావాలి కదా, యూఎం చిచిత అని రావాలి. అక్కడ ఇది రావాలి, అనుస్వారం రావాలి. అనుస్వారం రావాలి. నేను ఇక్కడ పదం ఇక్కడ రాసిన ఇక్కడ మీరు రాశారు కాబట్టి. అవునండి, అది అంతేనా? ఏంటి అర్థం కాలేదు, ఏంటి మళ్ళీ చెప్పండి. ఆయన ఏం చెప్పారు? ఇది రాసుకున్నారా? రాసుకుంటే నేను ఇది తీసేసి రాస్తాను ఇక్కడ. అయిపోయిందా మూర్తి గారు? అయిపోయిందా అండి? అయిపోయిందమ్మా. ఓకే, తీసేస్తున్నాను ఇది. ఓకే, ఇప్పుడు యూయం అన్నాం. మన సెంటెన్స్ ఏంటి? యూయం. యూయం ఇక్కడ ఏంటి? చీచిత. అవునా? చీచిత. చిచిత. ఇప్పుడు మనకి యూయం అన్నాము. ఇక్కడ మకారం రావాలా లేకపోతే అనుస్వారం రావాలా? ఇది మొత్తం ఒక వాక్యం. అనుస్వారం రావాలి. అది ఎందుకు? ఇక్కడ చకారం ఉంది. చకారం ఏంటి? వ్యంజనం. అవునా? హల్లు. హల్లు ఎప్పుడైతే వస్తుందో దానికి పూర్వము డాటే రావాలి. అవునా? ఉందనుకోండి, అప్పుడు మకారం వస్తుంది. అంతే కదా? ఎందుకు అంటే ఇప్పుడు మకారం ఉండి తర్వాత ఉంది అనుకోండి, అప్పుడు వీటిని జాయిన్ చేయొచ్చు. మా అవుతుంది అప్పుడు అది కదా. ఇది జాయిన్ చేయలేము కాబట్టి కరెక్ట్.
అంటే అచ్చులు ఏదొచ్చినా కూడా ఈ ఊరు ఓ ఉమ్. వచ్చిన ఏదొచ్చినా కూడా జాయిన్ చేయగలుగుతాం వీటిని. మో అని రాస్తాము, అవునా? ఓహో అందులో కలిసిపోతే అప్పుడు ఏంటంటే మకారం వస్తుంది. హల్లు హల్లు ఉంటే కనుక అనుస్వార సున్నా వస్తుంది అనమాట వాక్యంగా రాసినప్పుడు. అంతే అంతే, ఉత్తమం. ఓకే, ఉత్తమ పురుషకి వెళ్దామా? ఉమ్. ఇంకేం డౌట్ ఏం లేదు కదా? తన గురించి తన గురించి. సో ఇప్పుడు మనకి ఏంది ధాతువు ఏంటి? చిత్ ధాతువు, అవునా? బాధిగణం. ఆరు ఆరు చెప్పాలి ఇక్కడ, అవునా? బాధిగణం. భాదిగణం. తర్వాత లిట్లకారం. 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 పరస్మైపది. పరస్మైపది. ఉత్తమ పురుష ఏకవచనం. ఉత్తమ పురుష ఏకవచనం. ఏకవచనం, ఉత్తమం. దానికి ప్రత్యయాలు సూత్రం గుర్తుందా? నళ్ ఇవి ఉత్తమ పురుష ప్రత్యయాలు, అవునా? ఉత్తమ పురుష ప్రత్యయాలు ఏంటి? అణల్ వా, ఓకేనా? అయితే ఇప్పుడు మనకి చిత్ ధాతువుని రాసుకుంటున్నాం, అవునా? ఇక్కడ మాకు ప్రౌఢ రచనానువాద కౌముది పుస్తకంలో అండి ఈ దీనికి లిట్కి ఏమి ఇచ్చారంటే ఉత్తమ పురుష ఏకవచనంలో ఆ అని ఒకటే ఇచ్చారు. అంతేలే, ఇప్పుడు చెప్తారు వీళ్ళు. యా, ఇప్పుడు చెప్తారా? ఆనే వస్తుంది. ఇప్పుడు చెప్పండి. లిట్లకారంలో నల్లు, అవునా? నల్లులో ఇప్పుడు ఏమైంది చెప్పండి. నల్లులో చుట్టూతో అణబోతుంది, అలంత్యంతో లాబోతుంది, ఆ మిగులుతుంది. ఉత్తమం, ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏం మిగిలింది ఇక్కడ? ఆ మిగిలింది. తర్వాత చెప్పండి. చిత్. చిత్తు ప్లస్ చిత్తు ప్లస్ ఆ. అలాది శేషతోటి తకారం పోతే చే వస్తుంది. ఇక్కడ రెండవ ధాతుకి ప్రథమ అది ఏకవచనంది కాబట్టి, ఉత్తమ పురుష ఏకవచనం కాబట్టి పుగంత లఘుపదస్య చ అనే సూత్రంతో రెండవ ధాతువుకి గుణం అవుతుంది. ఉత్తమం. సో చేత్, అవునా? ప్లస్ ఆ. ఇంకేమైనా చేయాలి ఇందులో? వాళ్ళు ప్రత్యాహారం ఏమైనా ఉన్నాయా? ఏమైనా ఉన్నాయా? లేదు లేదు అంతే, ఉత్తమం. దానికి ఆ సూత్రం వల్ల ఆ రెండో ధాతువుకి గుణం వస్తుంది, అంతే కదా? అంతే అమ్మా, అంతే. చేత పుగంత లఘు పదస్య అంతేనా? ప్రత్యయ అని ఉందా? పుగంత లఘూపదస్య చ, అంతే. రైట్. అంటే ఏంటి? చ అన్నాడు, మరియు అన్నాడు. మరియు దేనికి అసలు? పుగంతము లఘు ఉపధ అంటున్నాడు, మరియు అన్నాడు. అంటే ఏంటి? అనువృత్తి చూసుకోవాలి. అనువృత్తిలో ఏముంటుంది మరి? దానికి గుణము ఏముంటుంది అక్కడ? గుణః అని ఉంటది. అర్థమైందా? పుగంత లఘుపదస్య అంటే అర్థం ఏంటి? పకారమాదేనా ఏంటి? పరమైనటువంటి లఘువునా? పకారం అంతమంది ఉన్నా పుగంత లఘు పుక్ ఒకటి, లఘు ఉపద ఒకటి. పుగంతము పుక్ అనేది ఉండాలి. పుక్ అనేది ఏంటిది? అది ప్రత్యయం. పుక్ ప్రత్యయము ఆగమంగా అన్న అది రావాలి, లేకపోతే అది ఉండనన్నా ఉండాలి. ఓకే, తర్వాత లఘు ఉపధ, ఇక్కడ రెండు కండిషన్స్ అన్నమాట. అర్థమైందా? అర్థమైంది. పుక్ ప్రత్యయం కానీ లేదంటే లఘు ఉపద కానీ. ఉత్తమం, అర్థమైందా? ఇప్పుడు చిత్తులో చకారంలో ఉన్న ఆ ఇకారం నుంచి వచ్చినవన్నీ కూడా ఉపదా కదా? సో ఇప్పుడు మనకి పుక్ ఉందా లేకపోతే లఘు ఉపధ ఉందా? లఘు ఉపదానే ఉంది. లఘు ఉపధ ఉంది కాబట్టి దానికి గుణం కావాలి. అర్థమైందా? అర్థమైంది. పుక్ ఆగమంగా వస్తే కూడా అక్కడ గుణం అవుతుంది అని చెప్తున్నాడు. గుణం అవుతుంది. అర్థమైందా? ఓకే. సో ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ? గుణః సార్వధాతుక ఆర్ధధాతుక యోహో. ఇది గుణం మరి ఎక్కడైతుంది? సార్వధాతుక ఆర్ధధాతుకాలకి గుణం అవుతుంది, అవునా? నేను చేసేది లిట్లకారం ఏ ధాతుకము? ఆర్ధధాతుకం. ఆర్ధధాతుకం, ఉత్తమం. సో ఆర్ధధాతుకం అంటే ఏమొస్తాయి?
ఫస్ట్ సార్వధాతుకం అంటే ఏంటో తెలిస్తే ఇంకా మిగతాదంతా కూడా ఆర్ధధాతుకం. లట్టు లోటు లంగు విధిలింగు విధిలింగు అవి విధిలింగు సార్వధాతుకాలు. సార్వధాతుకాలు. మిగిలిన అర్ధధాతుకాలు. ఇది లిట్టు అర్ధధాతుకం. లిట్ ఆర్ధధాతుకం. మీకు అది రాయించాను చూడండి, అది చెప్పండి ఒకసారి, అది చూసుకుంటూ ఆర్ధధాతుకాల పేర్లు టకటక చెప్పేసేయండి. ఏది ఉమ్, నేను నాకు లిట్టు గుర్తులేదు. లుట్టు లుట్టు ఉమ్, లింగు లృంగు ఉమ్, లింగు లుంగు లృంగు. ఉమ్. అది ఓకేనా. లిట్ లిట్టు లుట్టు లుట్టు లింగు లుంగు లృంగు లిట్టు లిట్టు లురుట్టు ఉమ్, లింగు ఉమ్, లుంగు లృంగు లింగు. లృంగు. లుంగు. ఉమ్. లింగ్ రాదు కదండి. ఆ? లింగ్ అంటే ఆశీర్లింగ్. విధిలింగ్ సార్వధాతుకులోకి వెళ్ళిపోతుంది కదా. ఇది ఆశీర్లింగం. ఆశీర్లింగ్. ఆశీర్లింగ్ అని చెప్పుకోవాలి మనం. అంతే. ఆశీర్లింగ్ అని చెప్పాలి. విధిలింగం అక్కడ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ఆశీర్లింగం చెప్పాలి. ఆశీర్లింగు అర్ధధాతుకం అయితేను. అంతే అమ్మా. విధిలింగు సార్వధాతుకము, ఆశీర్లింగు ఆర్ధధాతుకం. ఓ అసలు అర్ధధాతుకం అంటే అర్థం ఏంటి మామూలుగాను? సార్వధాతుకము అర్ధధాతుకం అంటే వాటికి అర్థాలు ఏమైనా కొంచెం చెప్తే మాకు ఇంకా అర్థం బాగా వస్తుంది. ఏంటి ఆ సూత్రం ఏం చెప్తుంది? సార్వధాతుక ఆర్ధధాతుక యోహో అంటే ఏంటి? సార్వధాతుకము ఆర్ధధాతుకాలకి గుణమైతది. అర్థమైందా? సార్వధాతుక ఆర్ధధాతుక వాటికి అది ధాతువులకి గుణమైతది అని చెప్తుంది. అది దాని ప్రయోజనం ఏంటి? సార్వధాతుకం ఆర్ధధాతుకం తెలుసుకోవడం యొక్క ప్రయోజనం ఏంటంటే, ఒకటేమో గుణం అవ్వడం, ఇంకోటేమో ఆర్ధధాతుకం అయితే దానికి ఏంటి వల్ అనే ప్రత్యాహారము ఉంటే పరములో అప్పుడు ఏమైతుంది? ఇట్ ఆగమం అవుతుంది. ఆర్ధధాతుకాలకి ఇట్ ఆగమం అవుతుంది. అప్పుడు దాన్ని ఏమంటాం మనము? ఇడాగమమా? ఇడాగమం అయితే దాన్ని సేట్ అంటాము. అవునా? పోతే అనిట్ అంటాము. అనిట్ దేనికి ఉంటది? సార్వధాతుకాలకి ఉంటది. అంటే అందులో అని కూడా అట్లాని కూడా కాదు, అంటే వల్ ప్రత్యాహారము గాని అలా ఉన్నప్పుడు ఆర్ధధాతుకస్యేడ్ వలాదేహే ఈ ఆర్ధధాతుకాలకి ఇట్ ఆగమంగా వస్తుంది. ఎప్పుడు అంటే వల్ ప్రత్యాహారము పరముగా ఉంటే అక్కడ అనిట్ వస్తుంది అనమాట. సార్వధాతుకానికి అయితే వచ్చే అవకాశం ఉంది. కానీ వల్ ప్రత్యాహారం ఇక్కడ కూడా ఉంది అనుకోండి, అప్పుడు ఏమైతుంది? అర్ధధాతుకం వస్తుంది. అది అన్నమాట. దాని ప్రయోజనం ఏంటిది? ఆర్ధధాతుకాలకి ఇట్ అనేది ఆగమముగా వస్తది. అన్నిటికీ వస్తుందా అంటే కాదు, ఏది వల్ ప్రత్యాహారం ఉంటేనే. అవునా? అది వల్ ప్రత్యాహార వర్ణము ఆదిగా ఉండాలి. వల్ ఆదేహే. చేయబోయే ఈ ఉత్తమ పురుష ద్వివచనంలో వా ప్రత్యయం వచ్చింది కదండి, అది వల్లే కదా. అంతే కదా. ఇప్పుడు దానికి ఇట్టాగమం వస్తుంది కదా. అది ఉత్తమం. కరెక్ట్. సో ఇప్పుడు చిచేత ఉంది, చెప్పండి. అహం చిచేత అంటే ఏంటి? నేను ఆలోచించాను కాదు. ఆలోచించాను అంటే నేను చిచేత ఎందుకు చెప్తాను? అహం అంటే నేను ఆలోచించానట వస్తే అదే ఎప్పుడో ఆలోచించానట. అది నిన్న రాత్రి నిద్రలో కావచ్చు, లేదంటే ఏదో పోయిన జన్మలో ఎప్పుడో కావచ్చు. అయితే లేదంటే ఏమైంది? నేను ఆలోచించాను అని అంటే చేతతి వచ్చేది. అర్థమైందా?